మూసినా టేపు చూసినా కళ్ళ ముందు వాడే ఉన్నాడు ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలని ఎవరో వాడితో చెప్పరే ఎదురుగా రమ్మని ఉండండి మీ పని చెప్తా. నారాయణ మూర్తి అంకుల్ కి ఫోన్ చేసి చెప్తా. ప్రోగ్రామ్ కి వచ్చి అంకుల్ సంగతి వదిలేసి గ్రీకు వీరుడు అని పాడుతున్నారు. అంకుల్ కోసం పాడుతున్నానండి, రావట్లేదని. అంకుల్ కోసమేనా? పెళ్ళి ఎన్నేళ్ళు అవుతుంది? 20. అంతేనా? జస్ట్ మళ్ళీ గ్రీకు వీరుడేనా? పాపం అంకుల్. క్వశ్చన్, ఈ పాటకి సంగీతం అందించింది ఎవరు? నాకు తెలుసు నువ్వు సినిమా పేరు ఏమై ఉంటుందని బజర్ నొక్కావు. అవునండి. పప్పులో కాలేసావు. పోయిందా? దమ్మాల్ -6. మనిషి కాదు, సందీప్ చౌతా. అలా జరిగింది. ఓకే, ఇప్పుడు ఒక డైలాగు వినండి. ఒక 1 వీక్ ఫుడ్ లేకపోతే చచ్చిపోతామండి. పోనీ మీలాంటి పెద్దలు ఇంటికి తీసుకెళ్లి ఇంత ముద్ద పడుస్తాం రమ్మన్నా ఈగో ఒప్పుకోదండి. అంటే ఉత్తిగా తిని కూర్చోలేం కదండి. పోనీ కష్టపడి ఒంటి చేత్తో పని చేద్దాం అనుకున్నా అది మీరు చూసి తట్టుకోలేరు. హబ్బబ్బబ్బబ్బబ్బా, చచ్చే చావచ్చుందండి బాబు. వారం రోజులు ఇంట్లో తిష్ట వేయడానికే ప్లాన్ వేసావా? మేడం చూసారా మేడం ఈ లోకులు. సరే ఓ పని చేద్దాం. సార్ చెప్పినట్టే మీ ఇంట్లో వారం రోజులు ఫ్రీగా తిష్టేసి తిన్నా 2వ వారం కూడా మీ ఇంట్లోనే ఉండి ఫుల్గా పనిచేసి మీ రుణం తీర్చుకుంటా. ఎలా ఉంది? ఏంటి అప్పుడే 2వ వారానికి కూడా లింక్ పెట్టావా? 3వ వారం బతిమాల ఇంట్లో ఉన్నా. ఇప్పుడే చెప్తున్నాను. అదండి ఇంటికి వెళ్దాం. ఈ సంభాషణలోని హీరో ఎవరు? హీరో అదే మళ్ళీ ఒకసారి అడగండి క్వశ్చన్. ఈ సినిమాలోని హీరో ఎవరు? ఈ సినిమాలోని హీరో ఎవరు? ఒక్కసారి కాదు 100 సార్లైనా ఇదే క్వశ్చన్ అడుగుతా. టైం అప్. ఎందుకు నొక్కారు? ఇందాక ఊపులో మళ్ళీ నొక్కేశారా? అవునండి. మళ్ళీ -6. ఇది ద్రోణ సినిమాలోది. హీరో నితిన్, అలాగే అక్కడ సీత, అలాగే ముఖేష్ ఋషి కూడా ఉన్నారు. రౌండ్ ఫినిష్ అయిపోయింది. 2వ రౌండ్ బిజీ గజిబిజీ. ఇందులో మొదటి గజిబిజీ ఏమిటో చూడండి. పోపు డబ్బా ఏమేమి ఉంటాయి అందులో చెప్పండి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, ధనియాలు. చూద్దాం. మీరు పోపు డబ్బా అన్నారా పోపుల డబ్బా అన్నారా? పోపు డబ్బానే అన్నాను నేను. అయితే మీకు 6 పాయింట్లు తీసుకోండి. తర్వాత గజిబిజీ. గ్యాస్ సిలిండర్ లేని ఇల్లంటూ లేదు. పైగా ఎప్పటికప్పుడు అవగానే బుక్ చేసుకోవాలి. అవును, లేకపోతే తొందరగా తంటాలు వచ్చేస్తున్నాయి. గ్యాస్ స్టవ్లు, గ్యాస్ సిలిండర్ లో లీకులు గట్రా ఉన్నాయా లేదా చూసుకోండి. రెగ్యులేటర్ కరెక్ట్ అయినదా కాదా, అలాగే ట్యూబ్ లీక్ ఎక్కడైనా ఉన్నట్టయితే మీరు ఎలా తెలుసుకోవచ్చు అంటే సులువైన పద్ధతి ఒకటి చెప్తాను. సోప్ కొంచెం మీరు వాటర్ లో నానబెట్టి ఆ సోప్ వాటర్ ని తీసుకొని ట్యూబ్ మీద రాసుకున్నట్టయితే ఎక్కడైనా బబుల్స్ వచ్చాయి అనుకోండి, అక్కడ మీకు లీక్ ఉన్నట్టు తెలిసిపోతుంది అనమాట. థ్యాంక్స్. ఇంకా ఇలాంటి చిట్కాలు నా దగ్గర చాలా ఉన్నాయి, కానీ అప్పుడే చెప్పను. చూద్దాం. గ్యాస్ సిలిండర్ రైట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఇంకా నా దగ్గర చాలా చిట్కాలు ఉన్నాయి అన్నది గ్యాస్. తర్వాత గజిబిజి. పప్పు దినుసులు. ఇవాళ అన్ని మన కిచెన్ కి సంబంధించినవి వస్తున్నాయి లేడీస్. పప్పు దినుసులు కరెక్ట్ ఆన్సర్ అండి. అమ్మయ్యా, 6 పాయింట్లు వచ్చాయి. 2 పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు మీ దగ్గర. తర్వాత గజిబిజి. అప్పడాల కర్ర. ఎప్పుడైనా ఆయుధాన్ని ప్రయోగించారు? అప్పుడప్పుడు అప్పడాల కర్ర అందుకే వాడతారు అనుకుంటాను. చూద్దాం. అప్పడాల కర్ర వల్ల 2 రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి మన వంటలో ఎలాగో వాడుకుంటాం, ఇంకోటి ఉపయోగించుకోవచ్చు. మీకు 6 పాయింట్లు. తర్వాత గజిబిజి. ఉప్పు కారం.
మీరు కారం ఎక్కువ తింటారా తక్కువ తింటారా? మామూలుగా తింటామండి. అంటే మోడరేట్ గా తింటారు, మరీ ఎక్కువగా తినరు కదా. మరీ ఎక్కువగా తిన్నా మంచిది కాదు, మరీ తక్కువ తిన్నా మంచిది. చూద్దాం. ఉప్పు కారం కరెక్ట్ ఆన్సర్, మీకు 6 పాయింట్లు. థ్యాంక్ యూ. తర్వాత గజిబిజి. వెట్ గ్రైండర్. చూద్దాం. వెట్ గ్రైండర్, మీకు 6 పాయింట్లు. థ్యాంక్ యూ. ఓకే, ఈ రౌండ్ పూర్తయిపోయిందండి. ఇప్పటి వరకు స్కోర్స్ 30 పాయింట్లు. ఆ పాయింట్లు ఈ రౌండ్ అయ్యేసరికల్లా ఆవిడ దగ్గర ఉంటాయా లేదా చూద్దాం. లెట్స్ స్టార్ట్. ప్రశ్నకు వేళ అయ్యరా. శ్వేత, ఈ రౌండ్ లో ఎవరైనా ఎవరి దగ్గర నుంచి అయినా పాయింట్లు తీసుకునేటప్పుడు ఈ బకెట్ తీసుకొని ఎవరి దగ్గర అయితే పాయింట్లు తీసుకుంటున్నారో వాళ్ళు నెత్తి మీద పెట్టి, మామూలుగా టోపీ పెట్టడం విన్నుంటారు కదా మీరు. టోపీ అంటే అది చాలా మోడర్నైజ్డ్ అన్నమాట. అందుకే మనం బకెట్ పెట్టాలి నెత్తి మీద. బకెట్ పెట్టి ఎన్ని పాయింట్లు మీరు తీసుకోవాలనుకుంటున్నారో అన్ని తీసుకోండి. మీకు ఏ నంబర్ కావాలి? నెంబర్ 6. వంకాయ టెంకాయలలో ఏ నంబర్లు ఉన్నాయి? వంకాయ టెంకాయ 1 10. వంకాయ టెంకాయ అంటే 10. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. థ్యాంక్ యూ సుమా. నా దగ్గర అసలు పాయింట్స్ లేవు. బకెట్ తీసుకోండి. 3 పాయింట్స్. థ్యాంక్ యూ. ఇంకో 3. అదేంటి ఫస్ట్ నా దగ్గర కాదు. వెళ్తాను. నీ దగ్గర తీసుకోవాలనిపించింది ఇప్పుడు. అవునా? 1 పాయింట్. థ్యాంక్ యూ. వర్షం వస్తుంది, క్యాబ్ పెట్టేస్తాను. ఎండ కొడుతుంది. 2 పాయింట్స్. బాగా బకెట్లు పెట్టారు. మీకు 6 పాయింట్స్. టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ హరికృష్ణ, డి కృష్ణంరాజు. హరికృష్ణ. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. నేను నా తలకాయ ఇవ్వను మీకు. నేను నా తలకాయ ఇవ్వను. ఇవ్వాలి. తీసుకున్నారు. అన్యాయం ఇది. అన్యాయం కాదు, న్యాయం ఇక్కడ. న్యాయం. 2 పాయింట్స్. థ్యాంక్స్. ఇంకా 1 పాయింట్. 1 పాయింట్. శ్రీలతకి 3 పాయింట్స్. శ్వేత. ఓకే, శ్వేత నీకు ఏ నంబర్ కావాలి? 7. అత్త తిట్టినందుకు కాదు, ఎవరో నవ్వినందుకు కోపం వచ్చిందట. ఎవరో అంటే ఎవరు? తోడికోడలు. కరెక్ట్ ఆన్సర్. అత్త తిట్టినందుకు కాదు, తోడికోడలు నవ్వినందుకు కోపం వచ్చిందట అని నీకు 6 పాయింట్లు తీసుకో. ఈవిడేరి నాగలక్ష్మి గారు దాక్కున్నారా? పెట్టి 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 4 పాయింట్స్. 2 పాయింట్స్. నీకు 6 పాయింట్లు తీసుకో. పాకయజ్ఞం అంటే ఏ పని? ఆప్షన్స్. ఏ వంట పని, బి పాకను నిర్మించే పని. వంట పని. అంతేగాని పాక అంటే హట్ నిర్మించే పని కాదు. కాదు. పాకయజ్ఞం, పాక శాస్త్రం అంత వంటకి సంబంధించిందే. కరెక్ట్ ఆన్సర్. నీకు 3 పాయింట్స్. 1 పాయింట్. ఎవరు కనిపిస్తుంది ఇప్పుడు? మీరే నాగలక్ష్మి. ఇదిగో వెనకాల ఉండే ఆవిడికి పెట్టబోయి ముందరుండే ఆవిడికి పెట్టావు. నాగలక్ష్మి గారు నాకు సంబంధం లేదు. ఇక్కడే పెడుతున్నా. 1 పాయింట్. వెరీ గుడ్. మేము ఒప్పుకోం. ఇదేదో బాగుంది కదా. చాలా బాగుంది. 1 పాయింట్. న్యాయం. 1 పాయింట్. అయ్యో, ఇంకొకటి. 1 పాయింట్. మీకు 3. థ్యాంక్ యూ. సులోచన, ఏ నంబర్ కావాలి? నంబర్ 1. అదుర్స్ సినిమాలో హీరోయిన్లు ఎవరు? ఆప్షన్ 7. ఏ హన్సిక ప్రియమణి, బి నయనతార శీల. నయనతార శీల. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్. మీరు రాని రాకపోయినా అక్కడ పెట్టేస్తాను.